తెలంగాణలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ బీఫామ్తో పోటీ చేసే ఎన్నికలు కాదు. ఇది ఎవరు అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళకి రకరకాల గుర్తులను కేటాయిస్తారు. ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ గుర్తు మీద జరగవు. ఎక్కడికక్కడ అక్కడ ఉండేటువంటి లోకల్ ఈక్వేషన్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ మీద ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. అట్లనే ఆ సర్పంచ్ ఎన్నికలను ఎన్నుకుంటారు. కానీ తెలంగాణలో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఎన్నికలు జరుగుతున్న తీరు పట్ల సమాజంలో కొంత అసంతృప్తి అయితే ఉంది. అదేంటి అంటే జరుగుతున్నటువంటి ఏకగ్రీవాలను చూసినప్పుడు పైసలు కొట్టు పదవి పట్టు అన్నలాగా సర్పంచ్ ఎన్నికలు మారుతున్నాయి అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి ఒక సెక్షన్ చాలా బలంగా నమ్ముతుంది. పైసలు ఉన్నోళ్ళకే పంచాయతీ ఎన్నికలలో అంటే పైసలు ఉంటే తప్ప ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదు అన్నలాగా ఈ సర్పంచ్ ఎన్నికలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అంటున్నారు. మనది మన చాలా పెద్ద ప్రజాస్వామ్యం, మన ఇండియా అనేది చాలా పెద్ద ప్రజాస్వామిక దేశము అని చెప్తాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏకగ్రీవాలను చూసినప్పుడు అంటే డబ్బులు ఉన్నోళ్ళు తప్ప పాలిటిక్స్కి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి ఎన్నికలు కాదు, చివరికి సర్పంచ్ ఎన్నికలకు కూడా పైసలతోనే పనులు అనేలాగా ఈ సర్పంచ్ ఎన్నికల తీరు చూస్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది. ఏకగ్రీవాలు పేరుకి ఏకగ్రీవాలు జరిగినా కూడా ఏకగ్రీవాల వెనకాల వేలం పాడినట్టుగా సర్పంచ్ ఎన్నికల పాటలు మనకి కనిపిస్తున్నాయి. చాలా సందర్భాలలో ఓపెన్గా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో తిరుగుతున్నాయి. 2-3 ఎన్నికలకి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు నిల్చొని వాళ్ళు ఆ గ్రామంకి ఏం చేస్తారో ఇంకొకటో దాన్ని వేలం వేస్తున్నారు. ఫలానా అయినా ఇంతకి అంటే ఇంకొకైనా దాన్ని పెంచడము చేస్తారు. మామూలుగా ఊర్లలో వేలం పాటలు జరుగుతాయి కదా, అట్లా వేలం పాటల్లాగా సర్పంచ్ ఎన్నికలు జరగడమే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు.